మొదటి రాత్రి కాదు, నా జీవితంపై వేసిన శాపం. పార్ట్ 2 అండి ఇది. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే నా ఛానల్‌లో ఉంది, చూసేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎక్కడి దాకా వచ్చిందంటే స్టోరీ, "నీకు నా గురించి ఏం తెలుసే" అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా నాలో ఉన్న కోపమంతా బాధగా బయటికొచ్చేసింది. నాలో ఉన్న బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటికొచ్చేస్తూ ఉన్నాయి. నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? నాకంటూ ఎవరున్నారు? కన్న తల్లిదండ్రులే నన్ను డబ్బుకు అమ్మేశారు. నన్ను ఒంటరిదాన్ని చేసేశారు అంటూ ఏడుస్తూ కూర్చున్న నా దగ్గరికి రమణమ్మ వచ్చింది. "అమ్మగారు, ఎందుకు ఏడుస్తున్నారు?" అంటూ నా దగ్గరికి వచ్చింది. ఆ క్షణం నేను రమణమ్మని పట్టుకొని ఏడ్చేశాను. జరిగిందంతా చెప్పాను. నన్ను ఒక మృగంలా మీద పడి బాధ పెడుతున్నారు. చూడు, నా ఒళ్ళంతా ఎలా పచ్చి పుండులా అయిందో. నాతో పడుకున్నందుకు నా మొహాన డబ్బు కొట్టి నన్ను ఒక వేశ్యలా చూస్తున్నారు. అసలు నేను ఆయన భార్యని అనుకుంటున్నారా? లేకపోతే ఛీ! ఆ మాట మాట్లాడాలి అంటేనే చీదరగా ఉంది. ప్రాణం పోతున్నట్టుంది రమణమ్మ అంటూ ఏడుస్తున్నా. కట్టుకున్న భర్తని నన్నలా చూస్తుంటే నేను బ్రతికి ఉండి ఏం లాభం అంటూ ఏడుస్తున్నాను. "అమ్మగారు, బాబుగారు అలాంటి వారు కాదమ్మా. చాలా మంచివారు. ఎంత అంటే పని వాళ్ళని కూడా అయిన వాళ్ళలాగా చూసే మనిషి ఆయన. వాళ్ళ అమ్మ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఆయన కంట్లో నీళ్ళొచ్చేంత. అలాంటి ఆయన జీవితంలోకి ప్రేమ అంటూ వచ్చి బాబుగారిని మోసం చేసి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఇలా అయిపోయారు బాబుగారు. ఆయన్ని ఎలా అయినా మార్చాలి అని అమ్మగారు, మీ అమ్మగారు కలిసి మీకిచ్చి ఆయన్ని పెళ్లి చేశారు." "అవునా? అసలేం జరిగింది రమణమ్మ?" రమణమ్మ నా తల మీద చేయి పెట్టి నెమ్మదిగా కూర్చోపెట్టింది. ఆమె కళ్ళల్లో జాలి ఉంది, కానీ మాటల్లో భయం కూడా ఉంది. "అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు బాబుగారు పుట్టుకతో చెడ్డవారు కాదు" అని మొదలుపెట్టింది. "ఈ ఇంట్లో ఇప్పుడన్నా ఈ అభయ్ బాబు నువ్వు చూస్తున్న ఈ కఠినమైన మనిషి కాదు అప్పట్లో" అని చెప్పగానే నాలో ఏదో కదలిక మొదలైంది. అప్పట్లో కాలేజ్ రోజుల్లో బాబుగారంటే చాలా మృదువైన మనిషి అమ్మా. ఎవరికైనా కష్టం కనిపిస్తే ముందుగా వెళ్ళి నిలబడేవాడు. ఆయన జీవితంలోకి ప్రేమగా వచ్చిన ఆ అమ్మాయి పేరే దీపిక. ఆ పేరు వినగానే నా గుండె ఒక్కసారిగా అదుపు తప్పింది. చాలా గొప్ప ప్రేమలా కనిపించిందమ్మా. ఇంట్లో ఒప్పుకోరేమో అని భయపడి అందరికీ ఎదురెళ్ళి మరీ దీపికని ప్రేమ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. బాబుగారు ఆమెని దేవతలా చూసేవారు. తినే ముందు ఆమె తిన్నదా లేదా అని చూసేవాడు. తలనొప్పి అన్నా కానీ ఆఫీస్ మానేసి ఇంటికొచ్చేవాడు. ఆమె నవ్వు కోసమే బ్రతికేవాడు. ఆమె ఏడుస్తుంటే తట్టుకునేవారు కాదు అంటూ చెప్తూనే రమణమ్మ గొంతు ఒక్కసారిగా వణికింది. "కానీ అమ్మా, ఆ ప్రేమ నాటకం. పెళ్ళైన కొన్ని నెలలకే దీపిక అసలు రంగు బయటపడింది. రోజు బాబుగారి మీద అనుమానం. డబ్బు, నగలు, ఆస్తి, వాటి లెక్కలన్నీ అడగడం మొదలుపెట్టింది. మీ అత్తగారితో గొడవలు పడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి" అంటూ రమణమ్మ ఆగిపోయింది. "ఏమైంది రమణమ్మ?" అని అడిగాను. రమణమ్మ చెప్పే సమాధానం ఏమై ఉంటుందా అని నా గొంతు కూడా వణికింది. "బాబుగారికి పాలల్లో విషం కలిపిందమ్మా" అని చెప్పింది. ఆ మాట వినగానే నా ఒళ్ళంతా చల్లబడిపోయింది. అదృష్టవశాత్తు బాబుగారు చనిపోలేదు. హాస్పిటల్లో ప్రాణాలతో బయటపడ్డారు. అంతలోనే ఇంట్లో ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకొని ఆమె మాయమైపోయింది. పోలీసుల దగ్గరికి వెళ్ళినా కానీ ఆమె అసలు పేరు, అడ్రస్ కూడా నకిలీ అని తెలిసింది. రమణమ్మ కన్నీళ్లు తుడుచుకుంది. "ఆ రోజు నుంచి బాబుగారు మారిపోయారమ్మా. ప్రేమ మీద నమ్మకం పోయింది. ఆడవాళ్ళంటే అసహ్యం పెంచుకున్నారు. డబ్బే నిజం అనుకునే స్థితికి వచ్చేశారు. అందుకే మీ అమ్మగారు, పెద్దమ్మగారు ఇలా పెళ్లి చేయాల్సి వచ్చింది"
ఆ మాటలకి నా గుండెల్లో ఏదో విరిగినట్లు అనిపించింది. అయితే ఆయన చేసింది న్యాయమా రమణమ్మ? నా బాధకి కారణం నేనేనంటావా? అని అడిగాను. రమణమ్మ నా చేతుల్ని గట్టిగా పట్టుకొని చెప్పింది. కాదమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన గాయాలకి నువ్వు మందవ్వాల్సిన అవసరమూ లేదు. కానీ ఈ ఇంట్లో నువ్వు బ్రతకాలంటే నీ బలం నువ్వే పెంచుకోవాలి. ఆ దేవుడే నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఆయన బాధ ఏంటో తెలుసుకున్నాను. ఆయన్ని మార్చుకుంటాను అని నిర్ణయం తీసుకున్నాను. రమణమ్మ చెప్పిన మాటలు నా మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అబ్బాయి చేసిన గాయాలు నా శరీరంపై అంతే ఉన్నాయి. కానీ అతని లోపల ఉన్న గాయాలు నాకు ఇప్పుడే కనిపించాయి. అతను చెడ్డవాడు కాదు, చెడ్డగా మారిపోయిన మనిషి అని రమణమ్మ అన్న మాట నా గుండెల్లో నిలిచిపోయింది. ఆ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. భయంతో కాదు, కన్నీళ్లతో కూడా కాదు, అలా అని ప్రేమతో కూడా కాదు. ముందుగా నిశ్శబ్దంతో. అతను నన్ను అవమానించినా నేను ఎదురు మాట్లాడలేదు, కానీ కళ్ళల్లో భయం చూపలేదు. అతను డబ్బు విసిరినా నేను చేతితో తాకలేదు. నిశ్శబ్దంగా అక్కడే వదిలేశాను. ఆ మౌనం అతన్ని మొదటిసారి అసహనానికి గురి చేసింది. ఒకరోజు ఉదయం అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫైల్ మర్చిపోయాడు. అతని గదిలోకి వెళ్ళి ఫైల్ టేబుల్ మీద పెట్టాను. ఏ మాట లేదు, ఏ చూపు లేదు. అతను ఒక్కసారి నన్ను చూశాడు. ఆ చూపులో కోపం లేదు, అసహనం కూడా లేదు. అస్పష్టత మాత్రమే దాగి ఉంది. ఒకరోజు రాత్రి అతనికి జ్వరం వచ్చింది. అత్తయ్య గారు బయట ఉండటం వల్ల రమణమ్మ నన్నే పిలిచింది. నేను తన కోసం మందులు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను. టాబ్లెట్ తీసి నోట్లో వేసి వాటర్ తాగించాను. అతను పడుకున్నాక తన పక్కనే ఉండి ఆయనకి సేవలు చేశాను. అలా ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలీదు. తెల్లవారగానే మెలకువ వచ్చింది. ఒళ్ళు పట్టుకొని చూశాను, నార్మల్గానే ఉన్నారు. చిన్నగా ఆయనకు కూడా మెలకువ వచ్చింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. నువ్వెందుకు ఇక్కడున్నావు అన్నాడు. నేను ఒక్క మాట మాత్రమే చెప్పాను. మీకు బాగలేకపోతే భార్యగా చూసుకోవాల్సిన ధర్మం నాకుంది. పెళ్ళప్పుడే మీకు ప్రమాణం చేశాను, కార్యేషు దాసి అని. అంటే మీకు పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేదాకా మీ పనులన్నీ ఒక దాసిలా చేస్తాను అని. నా ప్రమాణాన్ని నేను తప్పితే ఎలా అని చెప్పాను. ఆ మాట అతని గుండెల్లో ఎక్కడో తాకింది. ఆ రోజు రాత్రి అతను నన్ను తాకలేదు, అవమానించలేదు కూడా. కేవలం వెనక్కి తిరిగి పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత అతని కళ్ళల్లో నిద్ర కనిపించింది. రోజులు గడిచాయి. నేను అతన్ని మార్చడానికి ప్రేమ చూపలేదు, గౌరవం చూపాను, సహనం చూపాను. అతని బాధని వాడుకోలేదు. ఒకరోజు అతనే నన్ను అడిగాడు, సుష్మా, ఎందుకు ఇలా ఉంటున్నావు అని అన్నారు. నేను తొలిసారి తల పైకెత్తి చూశాను. ఎలా అన్నాను. నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు ద్వేషించట్లేదు, నాపై ప్రేమ మాత్రమే చూపిస్తున్నావు అన్నారు. ఆ మాటతో నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ద్వేషిస్తే నేను మీలా మారిపోతాను కదా అన్నాను. ఆ క్షణం అభయ్ ముఖం మారిపోయింది. ఆ కఠినమైన ముఖంలో మొదటిసారి పశ్చాత్తాపం కనిపించింది. నన్ను క్షమించు సుష్మా అన్నారు. అది గట్టిగా కాదు, అలా అని కన్నీళ్లతో కూడా కాదు. అది నిజమైన మాటలా అనిపించింది. అభయ్ గారి గుండె లోతుల్లో నుంచి వచ్చినట్లు అనిపించింది. అప్పుడే నాకు అర్థమైంది, ఏ మనిషినైనా మార్చుకోవాలి అనుకుంటే కోపం, ద్వేషంతో కాదు, మౌనంతో కూడా మార్చుకోవచ్చు అని. ఈ కథ మీ మనస్సును ఒక్క క్షణమైనా తాకితే, సుష్మా ప్రేమ అభయ్ మారిన తీరు మీకు నిజంగా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఎవరైనా ప్రేమ అంటే నమ్మకం ఉండే వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి గుర్తుండిపోయే కథలు మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రేమతో మారిన కథలు ఎప్పుడూ గుండెల్లో నిలిచిపోతాయి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.